భద్రాచలం ప్రాంత ప్రజలకి ఆగస్టు వస్తుందంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి సంవత్సరం వరదలు రావడం, అధికారులు వచ్చి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, వెళ్ళిపోవడం. కానీ ముంపు ప్రాంత ప్రజలకు మాత్రం కష్టాలు తీరట్లేదు. మనతో పాటు ఈ విషయంపై మాట్లాడటం సిపిఎం నాయకులు మాజీ వార్డు మెంబర్ బండారు శరత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శరత్ గారు చెప్పండి, ప్రతి సంవత్సరం వరదలు రావడం, పునరావాస కేంద్రాల పేరు చెప్పి పేదవాళ్ళు తీసుకురావడం, ఇక్కడ ఏంటి పరిస్థితి? దీనికి పరిష్కార మార్గం ఏంటి? జూలై నెల వస్తుందంటే భద్రాచలం డివిజన్లో, అదేవిధంగా భద్రాచలం పట్టణంలో భారీ వర్షాలకు, అదేవిధంగా గోదావరి వరద వస్తూ ఉంది. వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ముంపు కాలనీలు, అశోకనగర్ కొత్త కాలనీ, అదేవిధంగా ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్ కాలనీలన్నీ కూడా మునుగుతూ ఉంటాయి. ఈసారి గోదావరి వరద కాదు కానీ బ్యాక్ వాటర్తో ఏఎంసీ కాలనీ, అశోకనగర్ కొత్త కాలనీలు మునిగాయి. అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా, వాళ్ళందరూ పేద వర్గానికి చెందిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నన్నపనేని స్కూల్లో ఇక్కడ పునరావాస కేంద్రంలో పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ అధికారులు తీసుకొచ్చారు, ఇక్కడ రెవెన్యూ అధికారులు ఉన్నారు. కానీ ఇలాగ గోదావరి వరద రావటం, వీళ్ళందరినీ తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టడం ఈ తూతూ మంత్రపు చర్యలు కాదు. భద్రాచలం పట్టణానికి బ్యాక్ వాటర్ నుంచి కానీ, అదేవిధంగా గోదావరి వరద నుంచి కానీ కాపాడాలంటే కట్టని పొడిగించాలి, కట్టని స్ట్రెంథన్ చేయాలి. ఆ రకంగా కట్టని ఎండాకాలంలోనే కట్టకు సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ మరమ్మతులు చేయాలి. కట్ట కూడా నెర్రులు బారింది. దాన్ని సరిచేయటంలో ఇరిగేషన్ అధికారులు పూర్తి వైఫల్యం చెందారు. ఇరిగేషన్ అధికారులు మాయమాటలు చెప్పి వాళ్ళంతా కూడా కబుర్లు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఈ భద్రాచలంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి. ఇది కాదు కాబట్టి శాశ్వతమైన చర్యలు చేపట్టాలని చెప్పి భద్రాచలం ప్రజల తరపున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా మంచి భోజనం పెట్టాలి. అదేవిధంగా దోమలతో సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. అదేవిధంగా బియ్యం, పంచదార, కిరోసిన్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 10,000 రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పొడిగింపు కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది ఎంతవరకు పరిష్కారం చూపుతుందంటున్నారు? గతంలో 2022 జూలైలో ఇక్కడ వచ్చినటువంటి గోదావరి వరదలకి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి భద్రాచలం కట్టలకు సంబంధించి అదేవిధంగా 1,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. 2 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ గోదావరి వచ్చింది. 1,000 రూపాయలు కాదు కదా, 1,000 కోట్లు కాదు కదా, 1,000 రూపాయలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో 39 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం చివరున్నటువంటి కోనవరం రోడ్లో కట్టని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతో పోస్తూ ఉన్నారు. ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. కానీ దీన్ని భద్రాచలం గుండాల వరకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా కరకట్టని మొత్తం కూడా నెర్రులు బారింది. కరకట్ట మీద పెద్ద పెద్ద చెట్లు మొలిచాయి. కరకట్టకు సంబంధించినటువంటి స్ట్రెంథన్ చేయాలి. దీన్ని రాళ్లతో రివిట్మెంట్ చేసి కట్టని చేస్తే భద్రాచలం పట్టణాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గోదావరి 52 అడుగుల దాకా వచ్చింది. గోదావరి ఎంతవరకు వస్తుందని మీకు అధికారులు అంచనా ఇచ్చారు? రాబోయే రోజుల్లో ఎంతమంది పునరావాస కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది? తక్షణం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మీ డిమాండ్ ఏంటి? గోదావరి ఈరోజు సాయంత్రం నుంచి తగ్గుద్దని చెప్పి అధికారుల నుంచి చెప్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఏంటంటే వీళ్ళకి మన పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి అందరికీ కూడా వాళ్ళు చాలా నష్టపోయారు. ఒక పక్కన వర్షం వస్తూ ఉంటే తడుచుకుంటూ గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్లో ఇక్కడ పునరావాస కేంద్రాలకు వచ్చారు. కాబట్టి వాళ్ళకి తక్షణమే ప్రతిరోజు ప్రతి టైంకి భోజనం పెట్టాలి. అదేవిధంగా నిత్యావసర వస్తువులు సప్లై చేయాలి. వారికి నష్టపరిహారం ఇవ్వాలి. ఈ రకంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది భద్రాచలం దగ్గర ఉన్న పరిస్థితి. భద్రాచలానికి ఇప్పుడు వచ్చింది వరద నీరు కాదని, బ్యాక్ వాటర్, పోలవరం డ్యామ్ వల్ల బ్యాక్ వాటర్ నీరు అని, దీనికి పరిష్కారం మార్గాలు అధికారులు సూచించి దీనికి శాశ్వత పరిష్కారంగా భద్రాచలానికి చేకూర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే పునరావాస కేంద్ర ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు సరిగ్గా చూపించాలని చెప్పి, వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగానే మందులు పంపిణీ చేయాలని చెప్పి, దోమకాటుకు గురి కాకుండా దోమతలు పంపిణీ చేయాలని చెప్పేసి నాయకులు కోరుతున్నారు. అనిల్ కుమార్, BCM Times, భద్రాచలం.